శిశువుల వలె మనం ఆధ్యాత్మికమైన శిశువుల వలె అయినప్పుడు మనం కూడా పాలన అపేక్షించాలంట. చిన్న బిడ్డలకు ఒక సైన్ లాంగ్వేజ్ ఉంటుందండి, వారికి మాటలు రావు, వారికి అప్పుడే స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవ్వవు కాబట్టి పిల్లలు యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఏడుపుతో, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఏడుస్తారు. సో ఏడ్చినప్పుడు తల్లికి అర్థమవుతుంది, ఓకే బిడ్డకు ఆకలేస్తుంది, లేకపోతే డైపర్ చేంజ్ చేయాలి, లేకపోతే ఏదో నొప్పి వస్తుంది, దిస్ సంథింగ్, ఏదో అన్కంఫర్టబుల్ గా ఉంది బిడ్డకు, అందుకే పసిబిడ్డ ఏడుస్తుందని తల్లికి ఒక సిగ్నల్. సో విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అనడానికి, నీలో డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనడానికి, చంటి బిడ్డ ఎలా పాలను అపేక్షిస్తుందో, పాలు తాగాలని ఎలా అడుగుతుందో, పాలు ఇవ్వగానే ఎలా చక్కగా ఆసక్తిగా బాటిల్ అంతా కంప్లీట్ చేసేస్తుందో, విశ్వాస జీవితంలో కూడా వాక్యమను పాల వలన అనే మాట ఉందండి 3వ వచనంలో. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వాక్యమను